నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌక్ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ నిరసనలో మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీసీసీ అధ్యక్షుడు మోతరోహత్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంటు మార్చ్ నిర్వహించిన విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండించిన పొన్నం ప్రభాకర్, ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగానే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. నేటి ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నరేంద్ర మోడీ నోరు విప్పడంలే. ఈ రోజు పార్లమెంటు ప్రారంభం రోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేస్తుంటే మరొక సత్యాగ్రహ ఉద్యమం యాదికొచ్చినట్టుగా కొట్టండి, చంపండి అని వాళ్ళ శరీరాన్ని అప్పచెప్పినారు తప్ప వాళ్ళ డిమాండ్ను ఎక్కడో తగ్గుతలేరు. ఇప్పటికైనా 56 ఇంచుల చాచని నరేంద్ర మోడీ నోరు విప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనుగుణంగా ప్రశ్నాపత్రాల లీకేజ్కి బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించి విద్యార్థుల మద్దతుగా ఉండాలి. రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతుగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మేము ఈ నిరసన కాగడాల ప్రదర్శన చేసినాం. ఆ లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగానికి విరుద్ధం. ఇది పూర్తిగా ప్రజాస్వామిక హక్కులు కాలరాయడం.